మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను వినయ్. గతంలో చూసుకున్నట్లయితే మదనపల్లిని జిల్లా చేస్తారని గత ప్రభుత్వంలో ఎంతో ఆశాగానాలతో ఉన్న మదనపల్లి వాసులకు నిరాశే కలిగింది. రాయచోటిని జిల్లా చేస్తూ అన్నమయ్య జిల్లా ప్రకటన అయితే వెలువడింది. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తానని ప్రకటించారు. దీంతో మదనపల్లిని ప్రస్తుతం జిల్లాగా ప్రకటించారు. దీంతో మదనపల్లి వాసులందరూ నారా చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంబరాలు చేసుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దినోత్సవం రోజు అందుకే ముందుగా ఈ రోజు అంబేద్కర్ గారికి నిమ్మపల్లి మండలంలో పూలమాలలు వేసి ఈ రోజు మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున మేము నిమ్మనపల్లి మండలంలో బాణసంచా పేల్చి తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ గతంలో ఈ మదనపల్లి జిల్లా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డుపడింది. గతంలో మదనపల్లికి అన్ని హంగులు ఉన్నాయి. మదనపల్లి జిల్లా చేయాలని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీఎస్పీ పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని పార్టీలు, అన్ని వర్గాలు కలిసి ముక్త కంఠంతో పోరాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని అశాస్త్రీయంగా ఈ జిల్లాను విభజించాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు నుంచి అతను పెట్టుకున్నాడు, ఓటింగ్ కు చిత్తూరు జిల్లాకు పెట్టుకున్నాడు. ఎంపీ వచ్చేటప్పటికి ఆయన అన్నమయ్య జిల్లాకు కలిపాడు. ఈ విధంగా అశాస్త్రీయంగా జరిపినటువంటి ఈ జిల్లాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా ఈ మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే చెబుతామో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమానికి ఈనాడు శ్రీకారం చుట్టారు. కాబట్టి మదనపల్లి ప్రజల మనోభావాలు అందరూ కూడా మదనపల్లి జిల్లా కావాలని కోరుకున్నారు. ఇస్తున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఈరోజు జిల్లా ప్రకటించడం అనేది చరిత్రలో నిలిచిపోయే దినంగా ఉంటుందన్నమా, చరిత్రలో నిలిచిపోయే రోజుగా ఉంటుంది. మదనపల్లి జాతీయ గీతం జన్మదినం జరిగిన చోట మరియు ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన మార్కెట్ మరియు మిట్స్ కాలేజ్ కావచ్చు, ఆంధ్ర ఊటీగా పిలువడే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మా మదనపల్లిని గత ప్రభుత్వం జిల్లాగా ప్రకటిస్తానని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ మోసం చేయడం జరిగినది. మదనపల్లి నడి బొడ్డులో చంద్రబాబు గారు వచ్చి మదనపల్లిని కూటమి ప్రభుత్వం రాగానే నేను డిస్ట్రిక్ట్గా ప్రకటిస్తానని చెప్పారు. అదేవిధంగా ఈరోజు మాట తప్పకుండా ఖచ్చితంగా మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం అనేది చంద్రబాబు గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక హృదయపూర్వక నా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ప్రజల హామీలను ఒక్కటొకటి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. జై జనసేన, జై తెలుగుదేశం. జిల్లా చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ మీకు జిల్లా ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో దాని గురించి పదే చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఎత్తకపోయి ఎక్కడో రాయచోటి జిల్లాని అన్నమయ్య జిల్లాగా చేసి మన మదనపల్లిని ఎత్తుకుపోయి రాయచోటికి అన్నమయ్య జిల్లా చేయడం చాలా ఇబ్బందికరమైన విషయం. ఈరోజు చాలా సంతోషమైన దినంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడికి మేము జీవితాంతరం రుణపడి ఉంటాం. ఆయన వెంటే నడుస్తాం. ఆయన కోసమే మా ప్రాణాలైనా అర్పిస్తామని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో దీనస్థితికి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఈరోజు వస్తున్న కంపెనీలు కావచ్చు, ఏమన్నా కావచ్చు, అసలు ఊహించని విధంగా మన రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి ఆయనకు మేము జీవితాంతరం రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా అహర్నిశలు ప్రజాసేవ కోసమే ఆయన కష్టపడుతున్నాడు. ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.